అందరికీ నమస్కారం. ఈ రోజున చాలా సంతోషకరమైన విషయం, ఇంకొక రెండో అవార్డు రావడం జరిగింది. ఉత్తమ రైతు అవార్డు. చిన్నప్పటి నుంచి అంటే నా ఊహ తెలిసినప్పటి నుంచి భుజాల మీద మోసిన కన్న తండ్రి వేటగిరి మల్లికార్జున గారికి, అదేవిధంగా కన్న తండ్రి తమ్ముడు చిన్నాన్న వేటగిరి పోలయ్య గారికి, అంటే చిన్నప్పటి నుంచి భుజాల మీద మోసిన వాళ్ళే ఇప్పుడు నా కుడి భుజం ఎడ భుజం అయినారు. ఈ విధంగా ఎన్ని అవార్డులు వచ్చినా కూడా, ఎన్ని రివార్డులు, ఎన్ని సన్మానాలు, ఎన్ని సత్కారాలు వచ్చినప్పుడు కూడా అది నాన్న, చిన్నాన్న, టీం మెంబర్స్, అదేవిధంగా అన్నగారు రావడం, అన్నగారు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ విధంగా ఎన్ని అవార్డులు, ఎన్ని రివార్డులు వచ్చినా కూడా అవి నా టీం మెంబర్స్కి అంకితం ఇస్తానని నేను మొదటి నుంచి చెప్పాను. ఆ విధంగానే ఎన్ని అవార్డులు కానీ, ఎన్ని సన్మానాలు, సత్కారాలు వచ్చినప్పుడు కూడా మొదటగా నాకు మార్గదర్శకంగా, స్ఫూర్తిదాయకంగా ఇన్ని లక్షలు చదివించి 7 విదేశాల్లో ఉద్యోగం చేయాల్సిన నేను నిజంగా నాన్నగారు సపోర్ట్ లేకపోతే ఏం చేయలేమడా, ఇంకేం లేదు. పొలాలున్నా ఏమున్నా ఏం చేయించినా ఆ విధంగా కాకుండా ఎక్కడో విదేశాల్లో లక్షలు సంపాదించే బదులు ఇక్కడే అందరికీ 10 మందికి జీవనోపాధి కల్పిస్తూ, 10 మందికి మంచి ఆహారం అందిస్తూ ఈ విధంగా చేయడం జరుగుతుంది. ఇటువంటి సన్మానాలు, ఇటువంటి సత్కారాలు, ఇది ఒక ప్రకృతి రత్నగా, ఒక ఉత్తమ రైతుగా, ఒక యువ రైతుగా, ఒక రైస్ మిల్లర్గా, ఒక పుస్తక రచయితగా ఇలా అన్ని శాఖల్లో విజయాలు సాధించడం మామూలు విషయం కాదు. ఇలాంటి అవార్డులు, రివార్డులు ఎన్ని వచ్చినా కూడా నాన్నగారికి, చిన్నాన్నగారికి, అదేవిధంగా టీం మెంబర్స్కి, కొమరగిరి దుర్గారావణ గారికి, అదేవిధంగా నా ప్రాణ స్నేహితుడు చౌటూరు వెంకయ్య గారికి, అదేవిధంగా అమ్మమ్మ కుడిభుజమైన కూట్లూరు సీనానికి, అదేవిధంగా కొత్తగా వచ్చిన టీం మెంబర్స్ రాళ్ళకొంట జనార్దన్ గారు కానీ, అదేవిధంగా హరీష్ కానీ, వీళ్ళందరికీ ఈ టీం మెంబర్ ఈ అవార్డు అనేది అంకితం ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఇది నా యొక్క కష్టం కాదు, ఇది నా యొక్క కష్టం, శ్రమ కాదు, ఇది టీం మెంబర్స్ యొక్క శక్తి. ఇదంతా నెరవేరిందని నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఈ విధంగా విజయ్ కుమార్ సార్ చేత మీదులుగా, అదేవిధంగా పంచులు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఈ అవార్డు అందుకోవడం ఒక పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఇటువంటి అవకాశం ఇది అంటే విదేశాలు ఉద్యోగం చేసేటే ఇల్లు కాదు, ఎంతోమంది చిన్ననాటి అంటే కలిసి చదువుకున్న స్నేహితులు, 10th క్లాస్ ఫ్రెండ్స్, 6th క్లాస్ ఫ్రెండ్స్, ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్, బీటెక్ ఫ్రెండ్స్, ఇలా ఎంతోమంది వాళ్ళ యొక్క అంటే వాళ్ళ సపోర్టు ఎన్ని రైస్ వినియోగదారులకి, వాళ్ళకి అంకితమైన టీం మెంబర్స్ కష్టపడి ఎవరైతే నాకు సహాయ సహకారాలు అందించారంటే రైస్ కొనుక్కునే వాళ్ళైతే ఏమి, అదేవిధంగా తోటి రైతు సోదరి అన్నగారు, ఏరువాక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది అన్నగారికి ఇలా ఎంతోమంది నాకు సహాయ సహకారాలు అందించిన వాళ్ళందరూ కూడా ఈ శుభ సందర్భంగా ఒకసారి వాళ్ళని గుర్తు చేసుకుంటూ ఈ అవార్డు కూడా నా టీం మెంబర్స్కి అంకితం. టీం మెంబర్స్ అంటే హర్షత్ విహార్ అంటే ఒకటి కాదు, హర్షత్ విహార్ అంటే టీం మెంబర్స్, అదంతా ఒక టీం మెంబర్స్తో గురించి. ఓకే, థ్యాంక్ యూ.